నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా సమావేశం నుంచి ఆమె కూడా వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో బెంగాల్కు కేంద్రం నిధులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావించగా తన మైక్ ను మ్యూట్ చేసినట్లుగా దీదీ ఆరోపించారు. 5 నిమిషాలకు మించి మాట్లాడేందుకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే భేటీ నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. తనకంటే ముందు చాలా మంది మాట్లాడారని, వారికి 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడే ఛాన్స్ ఇచ్చారని, తనకు మాత్రం కేవలం 5 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రాంతీయ పార్టీలను అవమానించడమేనన్నారు దీదీ. I am only attending. You should be happy for that. Instead of that, you are giving more scope to your party, your government, and you only me on behalf of opposition. Only I am there, and you stop my mic. আপনি আমার mic বন্ধ করে দিচ্ছেন। আপনাদের এই বঞ্চনা আমি মানি না, তাই মনে রাখবেন আমি চললাম। दीदी ये बंगाल का दीदी इंसल्ट है, ये दीदी ये आपका इंसल्ट नहीं है, सब রিজিওনাল পার্টি का इंसल्ट है। এমনকি ফুড সাবসিডি পর্যন্ত দেন না। আমরা 1,71,000 কোটি টাকা পাই লাস্ট ইয়ার পর্যন্ত। এই বাজেটেও কিছু নেই, শুধু জিরো। এইটুকু বলার সাথে সাথে আমার মাইকটা স্টপ করে দিয়েছে। আমি বললাম why you discriminate, why you stop me? I am only attending. You should be happy for that. Instead of that, you are giving more scope to your party, your government, and you only me on behalf of opposition. Only I am there, and you stop my mic. আপনি আমার মাইক বন্ধ করে দিচ্ছেন। আপনাদের এই বঞ্চনা আমি মানি না, তাই মনে রাখবেন আমি চললাম। दीदी ये बंगाल का दीदी इंसल्ट है, ये दीदी ये आपका इंसल्ट नहीं है, सब రీజిওনাల్ పార్టీ का इंसल्ट है। ఇదే విషయంపై మరిన్ని అప్డేట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహానా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు ఉదయం ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశం నుండి వాకౌట్ చేశారు. ఆమె అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా యావరేజ్ గా 20 మినిట్స్ టైం కూడా ఇచ్చారు నీతి ఆయోగ్ అధికారులు. అందరూ మాట్లాడుతున్నారు. అయితే మమతా బెనర్జీ 5 నిమిషాలు మాట్లాడాక నెక్స్ట్ 6th మినిట్ నుండి కూడా ఆమె మైక్ కట్ అవ్వడంతో ఇమీడియట్ గా ఆమె సమావేశం నుండి కూడా వాకౌట్ చేశారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి మాట్లాడడం ప్రారంభించగానే తన మైక్ ఆఫ్ చేశారని కూడా ఆరోపిస్తూ ఆమె సమావేశం నుండి బయటికి వచ్చారు. కేంద్ర బడ్జెట్ లో పశ్చిమ బెంగాల్ పై వివక్ష చూపారని, రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ కూడా మాట్లాడడం ప్రారంభించగానే వారు నా మైక్ ఆపేశారంటూ కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. నేను మాట్లాడకుండా కూడా అడ్డుకున్నారు, ఎందుకు వివక్ష చూపుతున్నారని నేను ప్రశ్నించాను. విపక్షాల నుంచి హాజరైంది నన్నొక్కదాన్ని కూడా వారు ఆపారు. మిగతా సభ్యుల మాదిరిగానే మాట్లాడేందుకు నాకు తగిన సమయం ఇవ్వకపోవడం కూడా అవమానించడం కిందకే వస్తుందని కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ చర్య అన్ని ప్రాంతీయ పార్టీలను అవమానించడం కిందికే వస్తుందని కూడా ఆమె విమర్శించారు. భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాదని కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆరోపణలపై బీజేపీ కూడా స్పందించింది. విపక్షాలకు చెందిన కొందరు బాయ్కాట్ చేసేందుకు నీతి ఆయోగ్ ఒక వేదికగా కూడా మార్చుకున్నారంటూ కూడా బీజేపీ రిటాలియేట్ చేసింది. అయితే రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లోని శనివారం నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా కేంద్రం నిర్వహించింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా పాల్గొన్నారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలే ఈ భేటీ ప్రధాన అజెండా. అయితే విపక్ష పార్టీలకు చెందిన పలువురు సీఎంలు దీనిని బాయ్కాట్ చేయక మమతా బెనర్జీ మాత్రం హాజరయ్యారు. మరోవైపు ఎన్డీఏతో కీలక భాగస్వామి అయిన జేడీయూ అగ్రనేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ సమావేశానికి గైరాజరయ్యారు. తనకు బదులుగా డిప్యూటీ సీఎం ను పంపారు. అయితే గైరాజరు గల కారణాలు మాత్రం ఇప్పటికైతే తెలియరాలేదు. అయితే ఇక్కడ ఇండియా కూటమిలోని అలయన్స్ లోని ముఖ్యమంత్రులు ఎవరు కూడా దీనికి అటెండ్ కాకపోవడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కానీ, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలాగే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి, అలాగే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా దీనికి హాజరవ్వలేదు. అయితే వాకౌట్ చేసి అనంతరం బయటికి వచ్చాక కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి విలేకరులు అడిగిన ప్రశ్నకి కూడా
ఇది ప్రతిపక్షాలని విపక్షాలని అవమానించడమేనా అంటే ఆమె దానికి సమాధానంగా ఇది కాదు, ఇది ప్రాంతీయ పార్టీలను అవమానించడమే అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీన్ని బట్టి ఆమె వర్షాన్ని బట్టి కూడా చూసుకుంటుంటే ఏంటంటే బీజేపీ అనేది ప్రాంతీయ పార్టీలని ఎప్పుడు కూడా తప్పు చేసి చూస్తుంది అన్న వర్షంలో కూడా ఆమె అభిప్రాయాన్ని వెలిపించారు. అయితే మరోవైపు ఆమె ఇండియా కూటమికి చెందిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇండియన్ అలయన్స్ లోని ఎవరు కూడా ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవ్వలేదు కదా. ఆమె చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా ఇప్పుడు చూస్తుంటే ఇండియా కూటమికి ఆమె చాలా దూరంగా అంటగానే తరంగా దూరంగా ఉన్నట్టే కూడా ఆమె వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. ఎందుకంటే ఇండియా కూటమి అలయన్స్ లో మనం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారాల్లో కూడా చూసాము. వీళ్ళందరూ కూడా మమతా బెనర్జీ కానీ అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ వీళ్ళంతా కూడా ఇండియా కూటమి అలయన్స్ లో చాలా కీలక వ్యక్తులు. అయితే ఈ రోజు అన్యాయంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రము ఆమె క్లియర్ గా కూడా తెలిసిపోతోంది ఏంటంటే ఆమె ఇండియా కూటమికి కాస్త దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఫోకస్ అంతా కూడా పశ్చిమ బెంగాల్ ఇది విపక్షాలకు జరిగిన అవమానం కాదు, ఇది ఓన్లీ ప్రతిపక్షాలకు జరిగిన అవమానం కాదు, ఓన్లీ ప్రాంతీయ పార్టీలకు జరిగిన అవమానం అంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఒకవేళ ఇండియా కూటమి అలయన్స్ నుంచి మమతా బెనర్జీ తప్పుకుంటారా లేకపోతే తన సొంత రాష్ట్ర ప్రయోజనాలకే ఆమె ప్రయారిటీ ఇస్తారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. రెహానా. ఓకే శ్రీచరణ్. Your party, your government, and you only read on behalf of opposition. Only I am there, and you stop my mic. আপনি আমার mic বন্ধ করে দিচ্ছেন। আপনাদের এই বঞ্চনা আমি মানি না, তাই মনে রাখবেন আমি চললাম। दीदी ये बंगाल का दीदी इंसल्ट है, ये दीदी ये आपका इंसल्ट नहीं है, सब রিজিওনাল পার্টি का इंसल्ट है। दीदी এমনকি ফুড সাবসিডি পর্যন্ত দেন না।